అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీస్ స్టేషన్లో కూటమి నాయకులపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డు వివాదానికి సంబంధించిన విషయంలో తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేలు అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్ తెలిపారు. జగన్ను అవమానిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రివారులు సీనియర్ నాయకులు అయినటువంటి అంబటి రాంబాబు గారి ఇంటి మీద లేదా ఇంకొక మాజీ మంత్రులు అయినటువంటి ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దాడులు ఏ రకంగా జరిగాయంటే మరి ఈ రాష్ట్రంలో ఒక లా అండ్ ఆర్డర్ ఉందా అని ఒక క్వశ్చన్ వేసుకునే పరిస్థితిలో జరిగింది. అసలు ప్రభుత్వం ఉందా అనే విధంగా మరి దాడులు జరిగాయి. ఎందుకంటే ఒక మాజీ మంత్రుల ఇంటి మీద అంబటి రాంబాబు గారు, ప్రత్యేకంగా అంబటి రాంబాబు గారి ఇంటి మీద అయితే సుమారుగా 8 గంటల పాటు మరి దాడులు జరుగుతున్నాయంటే దాడులు చేసి మరి ఫర్నిచర్ ధ్వంసం చేశారు, కీలు ఇరగొట్టారు, మరి ఆఖరికి ఇంటికి నిప్పెట్టేదాకా వచ్చారంటే మరి పోలీస్ ఏం చేస్తుంది అంటే వాళ్ళు కేవలం చోద్యం చూస్తున్నారే కానీ అక్కడ ఒక లాఠీ చార్జ్ చేయడమో లేకపోతే ఇంకేదో చేసి అక్కడికి వచ్చిన క్రౌడ్ని చెదరగొట్టడమో చేయట్లేదు. కూటమి ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్లో భాగమని చెప్పి సిట్ ఒక నివేదిక, సిట్ కానీ సిబిఐ కానీ ఒక నివేదిక ప్రకారం ఏం తెలిసింది ఫైనల్లీ దాంట్లో ఎటువంటి జంతు కొవ్వు కానీ, బీఫ్ టాలో కానీ, పిగ్ ఫ్యాట్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ లేదని వచ్చిన నివేదికని మేము ప్రజల్లోకి తీసుకెళ్తుంటే దాన్ని ఓర్వలేక ఎక్కడ కూటమి ప్రభుత్వం యొక్క నిజస్వరూపం తెలిసిపోతుందో అని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ పూనుకుంది. మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబు గారి పైన మరి ఎవరో లేడీ వాడకూడని పదజాలాలతో తిట్టుకుంటా వెళ్ళింది, పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి 4 రోజుల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి దమనకాండ, విధ్వంసకాండ, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసకాండాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఎందుకంటే లడ్డు విషయంలో మీరు చేసినటువంటి కుట్ర రాజకీయం బయటపడి ఆ లడ్డులో ఏ విధమైనటువంటి యానిమల్ కొవ్వు కలవలేదు, అది అందులో ఏ విధమైనటువంటి పంది కొవ్వు కలవలేదని తీర్పు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు కానీ 140 కోట్ల మంది ప్రజలు కానీ ఈ ప్రభుత్వాన్ని చీకొడుతున్న సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈ కూటమి నాయకులు కొంతమంది మా జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని తప్పుడు రాతలు రాస్తూ రేపు భవిష్యత్తులో మా గవర్నమెంట్ వస్తే మేము ఇలా చేస్తే కనుక మీ కార్యకర్తలు తట్టుకుంటారా లేదో మీరు ఆలోచించుకోండి అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.